హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు చాలా టేస్టీగా చాలా ఈజీగా బొరుగులు మిక్చర్ చేసేసుకుందామండి. మనం జర్నీలు చేస్తూ ఉంటాం కదండి. జర్నీలు చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా చేసుకోకపోతే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది. ట్రైన్లో బస్సులో వచ్చే తినే కన్నా ఇవి తింటే మంచిది అన్నమాట. మన చేతితో మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ముందుగా బాణలు పెట్టి బాణట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని వేడయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న బొరుగులు వేసేసుకుందామండి. ఇట్లా వేయించుకుంటే ఏంటంటే బొరుగులు ఇంకా కొంచెం బాగుంటాయి, కరకర అంటూ ఉంటాయి అన్నమాట. కళ్ళిప్పుకుంటే పసుపు ఉప్పు అనేది బొరుగులకు పట్టిపోతుంది. ఇట్లా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇట్లా చేతితో చూడండి ఎట్లా నలిగిపోయింది బొరుగు అనేది. ఇట్లా ఆపేసుకుందామండి. ఆపేసుకున్నాక మళ్ళీ అదే బాణట్లో ఆయిల్ వేసేసుకుందాము. బాణాలు కడుక్కొని వేసుకోండి, బొరుగులది పొడి ఉంటుంది కదా ఉండిపోతుంది. అట్నే కడుక్కొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు పల్లీలు వేసేసుకొని పుట్నాల పప్పు కూడా వేసేసుకొని వేయించుకుందామండి. ఇవి కొంచెం వేగాక ఇట్లా వేగుతాయి కదండి. వేగాక నేను ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని లైట్గా వేయించుకుందామండి. కరివేపాకు వేసుకుంటున్నాను, కరివేపాకు కూడా వేయించుకుందాము. మీ కాడ ఉంటే పచ్చిమిర్చికాయ ఖచ్చితంగా వేసుకోండి. జీడిపప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అని అక్కడ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఉన్నాయి, అవి కూడా వేసుకుంటున్నాను. ఇట్లా వేయించేసుకుందామండి. వేయించేసుకొని కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, మనం ఆల్రెడీ ముందే వేసుకున్నాము, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇది నాకు అక్కడ తెల్లగడలు ఉన్నాయి, లాస్ట్లో దంచేటప్పుడు వేసేసుకుంటున్నాను. తెల్లగడలు మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే ఏం చేయలేం కదండి. ఆపేసేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న బొరుగుల్లోకి ఇది పల్లీలు ఇవన్నీ వేసేసుకుందాం. పప్పులు అనేది ఇట్లా చల్లగా అయిపోయినాక వేసేసుకుందామండి. వేడిగా ఉన్నా వేసుకున్నా ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. గెంటుతో కలిపేసుకుందాము. కలిపి ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుందాం, బాగుంటుంది. వీడియో నచ్చి లైక్ చేయండి.